నమస్తే నేను మీ ఎంవి నాయుడు ఈరోజు విజయనగరం ప్రధాన అంశాల్లో బొబ్బిలి కథనం చూద్దాం. బిందె నిండదు గొంతె తడవదు. బొబ్బిలి పట్టణంలోని తాగునీటి ఎద్దడి క్రమంగా తీవ్ర రూపం దాల్చుతుంది. వేగావతి నదిలోని భోజరాజపురం వద్ద 1956లో నిర్మించిన పంప్ హౌస్ పథకం జీర్ణావస్థకు చేరింది. మరోపక్క వేగావతి నది పట్టణం నుంచి ఉన్న సుమారు 7 కిలోమీటర్ల పైప్ లైన్లు దెబ్బతిని ఉన్నాయి. లీకులతో పంపింగ్ అవుతున్న నీటిలో 10% వృధాగా పోతుంది. దీంతో పట్టణ జనాభాకు అవసరమైతే తాగునీరు అందించలేని దుస్థితి ఏర్పడింది. ప్రస్తుతం 2 రోజులకు ఒకసారి నీరు అందిస్తూ ఉన్నారు. తాగునీటికి సంబంధించిన ప్రతిపాదనలు 20 ఏళ్ళుగా కార్యదూపం దాల్చడం లేదు. 7 కిలోమీటర్ల మేర పైప్లైన్లు మార్చేందుకు 5 ఏళ్ల కిందటే 10 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. నిధులు రాలేదు. గత తేదేపా హయాంలో సీతానగరం మండలం సువర్ణముఖ నది నుంచి తాగునీటి తెచ్చేందుకు ఏఐబిలో 92 కోట్లు మంజూరయ్యాయి. గత ప్రభుత్వంలో హయాంలో గుత్తేదారులు బిల్లులు చెల్లించక పనులు కాలేదు. నదిలో బావులు తవ్వి వదిలేశారు. ఇప్పుడు అంచనాలు 10% పెరిగాయి. పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నారు అంటున్నారు. లోపాలు సవరిస్తే మేలు అన్నట్టు ప్రధాన పైప్ లైన్లు సబ్ లైన్లు లీకులు నరికట్టాలి. భోజరాజపురం హెడ్ వాటర్ వర్క్ నదిలోని 4 బావుల్లో ఒకటి పనిచేయడం లేదు. దీన్ని బాగు చేయాలి. పాత 6 బోర్లలో 2 పనిచేయడం లేదు. అదనంగా బోర్లు తీయాలి. ఓటబాబుల వద్ద ఇసుక తవ్వకాలు కట్టడి చేయాలి. బావులు మేటల్లో తొలగించాలి. ఈ ప్రాంతాల్లో అయితే ఎద్దులు ఎక్కువగా ఉంది. పట్టణంలోని ఐటీఐ, ఇందిరమ్మ బోస్ నగర్, మిలిటరీ కాలనీ, అప్పయ్యపేట, రాజ్మహల్, ఇరుగులపాలెం, ప్రసాద్ నగర్, చేనేత కాలనీ, పాత బొబ్బిలి, మల్లంపేట కుళాయిల నుంచి నీరు సక్రమంగా రావడం లేదు. నిర్వహణకు గాలి వదిలేశారని స్థానికులు వాపోతూ ఉన్నారు. చాకల వీధి, కోరాడు, మసీదు వీధి, ప్రసాద్ నగర్ కాలనీ, గొల్లపల్లి, పాత బొబ్బిలి ప్రాంతాల్లో నీటిలో చెత్త వస్తుందని మహిళలు వడపోసి పట్టుకుంటున్నట్టుగా ఇక్కడ మనకు తెలుస్తూనే ఉంది. అయితే ఇక్కడ బొబ్బిలి పుర కమిషనర్ రామలక్ష్మి ఏం చెప్తున్నారో చూద్దాం. పైప్ లైన్లు లీకులను సరిచేసి నీటిని వృధాని అరగొడుతున్నాం. ఇప్పటికే కొన్ని మరమ్మతులు చేశాం. సరిపడా నీరు అందించేలా వేగవతులు ఇసుక గొట్లు వేసి సంపుల్లోకి మళ్లిస్తున్నాం. అవసరమైతే పెద్దగడ్డ నుంచి నదిలోకి నీటిని విడిచిపెట్టాలని జలవనరుల శాఖ అధికారులతో మాట్లాడుతాం. కొత్త పైప్ లైన్లకు అంతరాలు తయారు చేస్తామని అన్నట్టు ఇక్కడ మనకు ప్రధాన అంశం మనకు తెలుస్తూ ఉంది. శిథిలా వ్యవస్థలో తాగునీటి రిజర్వాయర్ కూడా మనం ఇక్కడ ప్రధానంగా చూస్తూ ఉన్నాం. ఓంకార్ థియేటర్ వద్ద కూడలో బిందుల వరుసలో మహిళలు ఇక్కడ పడుతున్నట్టుగా మనం చూస్తూనే ఉన్నాం. ఎప్పటికీ బిందె నిండదు గొంతు తడవదు అంటూ ఇక్కడ మహిళలు అయితే మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నట్టు బొబ్బిలి పట్టణంలోని చాలా మహిళలు అయితే మాత్రం ప్రధానంగా నీరు గురించి తాగునీరు గురించి అయితే ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ పట్టణంలోని మొత్తం అయితే మాత్రం 72,000 మంది ఉన్నారు. వార్డులు 31 ఉన్నాయి. కుళాయిలు 4,800 ఉన్నాయి. అవసరమైన తాగునీరు 10 MLD కానీ ప్రస్తుతిస్తున్నది 4 మాత్రమే MLDలు ఇస్తూ ఉన్నారంటే ఇక్కడ 10% మన MLDలు అందాలి కానీ 4% అంతూ ఉన్నట్టే పట్టణంలోని మహిళలకైతే మాత్రము అక్కడ తాగునీరు గురించి అయితే మాత్రం బొబ్బిలి పట్టణంలో ప్రధానంగా అయితే మాత్రం చాలా ఇబ్బంది అవస్థలు పడుతూనే ఉన్నాయి. అయితే అధికారులు ఎప్పుడు కూడా నివేదికలు అందిస్తూ ఉన్నాం అని ఇక్కడ చెప్తూనే ఉన్నారు. అయినా సరే సమస్య అయితే మాత్రం ఒక కొలిక్కి రావడం లేదు. అయితే ఇప్పటికైనా సరే తాగునీరు సమస్య తీరుతుందా? అయితే వేసవి వచ్చిందంటే చాలు ఒక బిందెడు నీరు కోసం అసలు గంటలు అసలు నీరు గురించి ఇంత పుష్కలమైన నీరు ఉన్నప్పటికీ కూడా తాగునీరు గురించి ఇక్కడ స్థానికులు ఇబ్బంది ఎందుకు పడుతున్నారని అయితే మాత్రం ప్రజలైతే మాత్రం తలామునకలు అయిపోతూ ఉన్నారు. ఇంతమంది ప్రజాప్రతినిధులు ఉన్నారు, ఇంతమంది కౌన్సిలర్లు ఉన్నారు, ఇంతమంది మేధావులు ఉన్నారు. అయినా సరే ఎందుకు ఇది ఒక కొలిక్కి రావడం లేదు? ఎందుకు అన్ని వనరులు ఉన్నాయి. జలవనరుల నుంచి అయితే మాత్రం పూర్తిగా పుష్కలంగా అయితే మాత్రం తాగునీరు సమస్య అనేది బొబ్బిలి పట్టణంలోనే అసలు ఉండకూడదు. గత ప్రభుత్వంలో కానీ దానికన్నా ముందులు కానీ ఇప్పుడు కానీ ఎందుకు తాగునీరు సమస్య గురించి అయితే మాత్రం స్థానికులు ఇబ్బంది పడుతూ ఉన్నారు? అది అర్థం కాని పరిస్థితి. అధికారులు అయితే మాత్రం నివేదికలు అందిస్తారో సమస్యలు పరిష్కరిస్తామని అయితే మాత్రం చెప్తూ ఉన్నట్టుగా ఈ కథనం మనకు తెలుస్తూ ఉంది. అలాగే విజయనగరంలోని ఒక ప్రధాన అంశం మనం చూద్దాం. వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలి అంటూ వక్ఫ్ బోర్డుల ఆస్తుల పరిరక్షణ నెపంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని ముస్లిం సంఘాల పెద్దలు డిమాండ్ చేశారు. బుధవారం విజయనగరంలోని భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. అంబటి సత్రం నుంచి 3 లాంతుల వరకు కన్యకా పరమేశ్వరి కోవుల మీదుగా కలెక్టర్ వరకు చేరారు. అనంతరం అక్కడ ధర్నా నిర్వహించారు. మానవహారం ఏర్పడి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మత పెద్దలు రహీం, జాకీర్, మస్తఫా, నిజాం తదితరులు మాట్లాడుతూ నల్ల చట్టాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. కార్పొరేట్లు వక్ఫ్ భూములను అప్పగించేందుకే సవరణ చేపట్టారని ఆరోపించారు. కలెక్టర్ అంబేద్కర్ వినతి పత్రం కూడా అందించడం మనకు తెలుస్తుంది. ఇక్కడ ప్రధానంగా మనం చూస్తున్నాం విజయనగరంలో అయితే మాత్రం ముస్లిం సోదరులందరూ కూడా మత పెద్దలు అందరూ కూడా ఒకేసారి రోడ్డుపైకి వచ్చారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ యొక్క సవరణ అయితే మాత్రం వెనక్కి తగ్గాలి, లేకపోతే మాత్రం చాలా తీవ్ర రూపాన్ని అయితే దొలుస్తామన్నట్టుగా ఇక్కడ మనకు ప్రధానంగా తెలుస్తూ ఉంది.
అలాగే గరివిలో ఒక ప్రధాన అంశం చూద్దాం. వదిలి ఉండలేను, ఒంటరే బతకలేను, తనువు చాలించిన విద్యార్థి తల్లిదండ్రులు ఎన్నో కళ్ళకంటూ ఉంటారు. తమ పిల్లల్ని గొప్ప కళాశాలతో చేర్పించి ఉన్నత చదువులు చదివించి ఉజ్వల భవిష్యత్తును ఎవరైనా తాపత్రయపడుతూ ఉంటారు. కానీ అప్పటి వరకు అమ్మ నాన్నతో కలిసి ఉండి ఒకేసారిగా వారికి దూరంగా ఉండలేక తమ ఆలోచనలు ఎవరికి చెప్పుకోలేక తెలియక వారిలో వారు ఎంతో మదనపడుతూ ఉంటారు. ఈ తరంలోనే ఓ విద్యార్థి కుటుంబానికి దూరంగా ఉండి చదువుకోవడం ఇష్టం లేక ఆత్మహత్యకు తనువు చాలించాడని ఈ ఘటనలో గరిలో విషాదం అయితే నింపింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే మాత్రం మనం 10వ తరగతి వరకు కూడా తల్లిదండ్రుల వద్దనే పిల్లలందరూ కూడా ఉంటారు. వాళ్ళ యొక్క మనోభావాలను మనకు అర్థం చేసుకుంటారు. మన బాధలు కూడా పిల్లలు తెలుస్తూ ఉంటాయి. కాబట్టి అయితే చాలా వరకు మనం చాలా ముద్దుగా మృదు స్వభావంతో ఉంటారు చిన్నపిల్లలు. వాళ్ళందరూ కూడా 10వ తరగతి వరకు ఇక్కడ అక్కడ ఆడపిల్లలైనా సరవచ్చు, మా అబ్బాయిలైనా సరే అమ్మ నాన్నతో ఎప్పుడు ఉండేవాళ్ళు. ఒకేసారిగా దూర ప్రాంతాలకు వెళ్ళాలంటే మాత్రము కనీసం ఒకేసారి వాళ్ళు ఉండలేరు. కాబట్టి వాళ్ళ యొక్క మనోభావాలు కూడా ఒకసారి తెలుసుకోలేకపోవడంతోనే మనం ఏదో ఒత్తిడి చేసి వాళ్ళ దూర ప్రాంతాల్లో వాళ్ళ విద్య కోసం మనం దూర ప్రాంతాల్లో పంపిస్తాం. ఆ పంపించిన తర్వాత వాళ్ళ మనోభావాలను ఎవరికి చెప్పుకో అప్పటి వరకు కూడా మన స్నేహితులు, మన బంధువులు, మన తమ్ముడు, మన అన్నయ్య, మన మాయ్య, మన బావ, మన చుట్టుపక్కల ప్రాంతంలో ఉంటారు. కాబట్టి వాళ్ళు చెప్పుకునేవారు. కానీ ఒకేసారి ఈ కుటుంబాల నేపథ్యంలో ఈ ప్రాంతాన్ని గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతం వెళ్తున్నప్పుడు ఆ ఒకేసారి వార్డు అక్కడికి ఉన్న హాస్టల్కి వెళ్ళేటప్పుడు కూడా అక్కడ ఎవరికి చెప్పుకోలో తెలియనప్పుడు ఈ భయాందోళన చెంది ఎక్కడైతే విషాద ఘటన అయితే మనకు జరిగినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అలాగే గంటేరులోని ఒక ప్రధాన విషయం చూద్దాం. నెత్తురాడుతుంది ప్రమాదకరంగా కొర్లం చెరుకు కాటా ప్రాంతం 50 కిలోమీటర్ల ఆగని మరణాలు 11 ప్రమాదాలు జరిగాయినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. డిసెంబర్ 25న బౌడరా వెళ్తున్న కారు అదుపు తప్పి పల్టీలు కొట్టింది. 4 తీవ్రంగా గాయపడగా 2 స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఏడాది కాలంలో ఇక్కడ దాదాపు 11 ప్రమాదాలు జరిగాయన్నట్టుగా తెలుస్తూ ఉంది. విజయనగరం బౌడరా వరకు సుమారు 30 కిలోమీటర్లు జాతీయ రహదారి నిర్మాణాన్ని 3 ఏళ్ల క్రితమే ప్రారంభించి పూర్తి చేశారు. కొర్లం చెరుకు కాట సమీపంలోని పంట పొలాలకు సాగునీరు అందించే కాలువ ఉంది. రైతులకు ఇబ్బందులు రాకుండా బాక్స్ కలవట్టు నిర్మిస్తామని అప్పట్లో అధికారులు మాటిచ్చి ఆ ప్రాంతాన్ని రాళ్లు, రప్పలు, మట్టి దిబ్బలతో ప్రమాదకరంగా వదిలేశారు. మరోపక్క అంతవరకు సాఫీగా ఉన్న జాతీయ రహదారిపై వేగంగా వస్తున్న ప్రయాణికులు ఒకేసారిగా అసంపూర్తిగా రహదారిని గుర్తించేలోపే అదుపు తప్పి ప్రమాదాలు బారిన పడుతూ ఉన్నారు. దాదాపు ఈ ఘటనలు చీకట్లో జరుగుతూ ఉన్నాయి. ఎప్పటికైనా ఈ పనులు పూర్తి చేయాలని ప్రజలైతే కోరుతూ ఉన్నారు. ఇక్కడ మనం చూస్తున్నాము. అయితే విజయనగరంలోని గంటియాడ దగ్గర కొర్లం చెరుకు కాట దగ్గర అయితే మాత్రం ఇప్పటికీ చాలా రోడ్డు అంతా కూడా అస్తవ్యస్తంగా ఉంది. దీన్ని పూర్తిగా అధికారులు వదిలేశారు, తూతూ మంత్రంగా వేశారు. ఇక్కడికి వచ్చేసరికి మాత్రం ప్రమాదాలు అయితే మాత్రం మృత్యువాత పడుతూ ఉంది. మృత్యు ఘోష కూడా వినిపిస్తూ ఉన్నట్టుగా మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది. అయితే ఎప్పటికైనా సరే వీటిని చర్యలు తీసుకోకపోతే మాత్రం చాలా ఆందోళన చెందుతూ ఉన్నారు ఇక్కడ ప్రజలు. అలాగే ఒకసారి మెంటల్లోని ఒక ప్రధాన విషయం చూద్దాం. అకాల వర్షం పంటలకు నష్టం. పెద్దమేడపల్లిలో నేల కొరిగిన మొక్కజొన్న, క్యారెట్, బీట్రూట్ సాగులో చేరిన వాన. అకాల వర్షాలు రైతులను నిన్న ముంచేసింది. మంగళవారం గాలి వాన రావడంతో మెంటాడి మండలం పెదమేడపల్లిలో మొక్కజొన్న పంట నేల కొరిగింది. ఇక్కడ సమీపంలో కూరాకులు రైతులు సాగు చేస్తున్న క్యారెట్, బీట్రూట్ పొలాల్లో నీరు చేరి 10 ఎకరాల్లో నష్టం వాటిల్లుతుంది. ఆందోళన చెందుతూ ఉన్నారు. ఉద్యాన అధికారులు అయితే మాత్రం పంటలు పరిశీలించినట్టు తెలుస్తుంది. ఇక్కడ ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం, రైతులైతే చూస్తూనే ఉన్నాం. నిన్న అకాల వర్షం వచ్చేసరికి పంట మొత్తం నేలమట్టం అయింది. ఒకేసారి మొక్కజొన్న కూడా మొత్తం నేలమట్టం కుదిరింది. అలాగే ఇక్కడ ఉద్యానవనంలో పంట సాగు చేసుకున్న కూరగాయలు అయితే మాత్రం మొత్తం నీరు చేరేసరికి రైతు లబోదిబో అంటూ ఉన్నారు. ఎప్పుడు చూసినా సరే అకాల వర్షాలే గాను అతివృష్టి అయినా అనావృష్టి అయినా నష్టపోయేది రైతే. ఎప్పుడు గిట్టుబాటు ధర రాదు. చేతికి వచ్చిన పంట కూడా చేతికి రాదు. చేతికి వచ్చిన పంట, చేతికి వచ్చిన కొడుకు చేజారిపోతే ఎంత నష్టం కలుగుతుందో పాపం ఆ రైతు తల్లడిల్లిపోతున్న విషయం అయితే మనం చూస్తూనే ఉన్నాం. అలాగే మరొక ప్రధాన విషయం చూద్దాం. విజయనగరంలోని ఆర్థిక సంఘమే ఆదుకోవాలి. అందరి దృష్టి ఆ నిధులపైనే. జట్టి పరిస్థితులు ఎదురుచూపు. స్థానిక సంస్థల దృష్టి అంతా ఆర్థిక సంఘం నిధులపైనే ఉంది. కేంద్రం ఇచ్చే ఈ సొమ్ముపైనే ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. మార్చి 30తో 15వ ఆర్థిక సంఘం గడుపు ముగియడంతో 16వ ఆర్థిక సంఘం నిధులు ఏ మేరకు వస్తాయో, గతం కన్నా వాటా పెరుగుతుందా అన్న దానిపై పంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు లెక్కలు వేశాయి. ఇప్పటికే జిల్లాల అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా చేశారు. అనంతరం అక్కడి నుంచి సిఫార్సులు వచ్చి ఎప్పుడు వస్తాయని చూస్తూ ఉన్నారు. అమల్లోనికి ఎప్పుడు కేంద్రం ఇచ్చే ఆర్థిక సంఘం నిధులు పంచాయతీలకు 70%, మండల పరిషత్తులు జడ్పీకి 15% చొప్పున కేటాయిస్తూ ఉన్నారు. ఇక మీదట మండల పరిషత్తులకు 20%, జడ్పీకి 10% చెల్లించాలని జీవో వచ్చినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇది ఇంకా అమల్లోకి రాలేదు. తీసుకొస్తే జడ్పీ వాటా తగ్గుతూ ఉంది.
ఆ ప్రభావం సమగ్ర రక్షిత తాగునీటి పథకాలు నిర్వహణపై పడుతూ ఉంది. గతంలో 14వ ఆర్థిక సంఘం సొమ్ము జడ్పీలకు రాలేదు. 15వ ఆర్థిక సంఘం రాకతో పునరుద్ధరించారు. దీంతో కొంతవరకు ఇబ్బందులు తొలగాయి. అయితే పూర్తి స్థాయిలో సరిపోవడం లేదన్న వాదన ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. పేరుకుపోయిన బకాయిలు ఉమ్మడి జిల్లాలో 33 CPWS పథకాలు ఉన్నాయి. వీటి పరిధిలోని 10,059 ఆవాస ప్రాంతాల్లో సుమారు 10 లక్షల జనాభాకు నీరు అందుతుంది. నిర్వహణకు ఏడాదికి సగటున 40 కోట్లు ఖర్చు అవుతూ ఉంది. జడ్పీకి వచ్చేది మాత్రం 16 కోట్లే. 2025-26 ఆర్థిక సంవత్సరానికి 38.16 కోట్లు అవసరమని ప్రతిపాదించారు. ఇందులో నిర్వహణకు 19.79 కోట్లు, విద్యుత్తుకు 18.82 కోట్లు కేటాయించాలని భావించారు. ఆ మేరకు విడుదల కాలేదు. ఇప్పటి వరకు 38 కోట్ల మేర విద్యుత్ బిల్లులు బకాయిలు పేరుకోవడంతో పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు అన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. వీటి పరిస్థితి ఏంటో ఒకసారి చూద్దాం. ఉమ్మడి విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాలోని మండల పరిషత్ ద్వారా క్రాస్ కార్యక్రమంలో బోర్లు మరమ్మతు చేసేందుకు అవసరమైన పైప్ లైన్లు, రాడ్లు, హెడ్ సిలిండర్లు, అసెంబ్లీ బోల్ట్లు, చైన్ హ్యాండిల్స్ తదితర సామగ్రి విడిభాగాలకు నిధులు సమకూరుస్తారు. మండలానికి 5 లక్షల నుంచి 10 లక్షల వరకు మెటీరియల్ కొనుగోలు చేయాలి. మెకానికల్ జీతాలు ఇతరత్ర వాటికి సరిపోవడం లేదని ఇక్కడ వాదన కూడా వినిపిస్తుంది. అయితే పంచాయతీల్లో ఎలా ఉందో గ్రామ పంచాయతీలో చూద్దాం. పంచాయతీలో రక్షిత మంచినీటి పథకాల్లో తాగునీటి ట్యాంకులు, పైప్ లైన్లు మరమ్మతులకు గురైతే అందుబాటులో ఉన్న నిధులతో వీటిని పునరుద్ధరిస్తారు. పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్ వంటి సమస్యల ఆర్థిక సంఘం నిధులు హెచ్చించాలి. ఇటీవల కాలంలో హరిత రాయబరుల జీతాలు కూడా ఇందులో నుంచే చెల్లించాల్సి వస్తుంది. దీంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నట్టుగా సర్పంచులు పేర్కొంటున్నారు. అయితే ఇప్పటి వరకు 14వ ఆర్థిక సంఘం నిధులు అయితే మనం చూసాం. అలాగే 15వ ఆర్థిక సంఘం ఇప్పుడు ముగియడంతో 16వ ఆర్థిక సంఘం నుంచి ఎంతవరకు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తాయని అయితే మాత్రం ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రధానంగా దీనిపై జిల్లా పరిషత్తులు అయితే మాత్రం ఒక 10% తగ్గిపోతున్నట్టుగా ఇక్కడ మనకు తెలుస్తూ ఉంటుంది. మండలాలకు పెంచుతూ ఉన్నారు. అయితే గ్రామాల్లో అయితే మాత్రము ఎక్కువ శాతం నీటి శాతము కలుషితమైన ఇక్కడ తాగునీరు గురించి అయితే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాగే అక్కడ ఉన్న ట్యాంకర్ల గురించి, అలాగే కాలువల గురించి వీటిలన్నింటిలో కూడా వెచ్చించాలి. కాబట్టి అయితే ఎంతవరకు ఈ నిధులు అనేది వస్తాయా అనేది, వస్తే ఎప్పుడు అమలులోకి వస్తాయా అనేది 16వ ఆర్థిక సంఘం పైన ఎప్పుడు వస్తాయా, ఏ మేరకు వస్తాయా, ఎంత శాతం వస్తాయి, మండల పరిషత్కి ఎంత వస్తాయి, జిల్లా పరిషత్కి ఎంతవరకు శాతం వస్తుంది, ఇది వస్తే ఎప్పుడు అమలులోకి వస్తాయి, ఈ నిధులు వచ్చిన తర్వాత గ్రామాల్లోనికి ఇది ప్రధానంగా ఎంతవరకు ఈ నిధులు కేటాయించి అభివృద్ధికి వెళ్తుందని అయితే మాత్రము ఎదురు చూస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అలాగే ఒకసారి విజయనగరంలోని ఒక ప్రధాన విషయం చూద్దాం. ప్రభుత్వం బడి పిలుస్తోంది రండి. జామిలో ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తున్న సమగ్ర శిక్షణ అధికారులు. ఈ విద్యా సంవత్సరంలో ప్రవేశాలపై కూటమి ప్రభుత్వం ముందస్తుగానే దృష్టి సారించింది. ఇందులో భాగంగా అంగన్వాడీ కేంద్రంలో చదువుతున్న పిల్లలను 5 సంవత్సరాలు పూర్తయిన వారు ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేలా ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తుంది. జిల్లాలో ఇప్పటికే ప్రక్రియను ప్రారంభించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. దాదాపు 4,000 మంది పిల్లలను పూర్వ ప్రాథమిక విద్యలో గుర్తించారు. వీరిని విద్యాలయాలకు తరలించేందుకు పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. క్షేత్రస్థాయి పర్యటనలు గడిచిన కొన్ని రోజులుగా క్షేత్రస్థాయిలో అధికారులు, ఉపాధ్యాయులు పర్యటిస్తూ ఉన్నారు. అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి పిల్లలు ఇళ్లకు వెళ్లి తల్లిదండ్రులకు ప్రభుత్వం కల్పిస్తున్నట్టుగా ప్రోత్సాహాలు అందిస్తున్న పథకాలను వివరించి ప్రవేశాలను ప్రోత్సహిస్తూ ఉన్నారు. గ్రామాల్లో ర్యాలీల ద్వారా అవగాహన కల్పిస్తూ ఉన్నారు. విద్యాశాఖ సమగ్ర శిక్ష అధికారులు మెంటాడ, జామి, గంట్యాడ, విజయనగరం మండలాల్లో పర్యటించారు. మౌలిక సదుపాయాలు, ఆధునిక బోధన, ఆధునిక సామగ్రి, అర్హత గల ఉపాధ్యాయులు, ప్రవేశాలు పొందే వరకు మాత్రమే అందిస్తున్న విద్యార్థి మిత్ర పాఠ్యపుస్తకాలు, రూప దుస్తులు, నోట్ పుస్తకాలు, బ్యాగులు, బెల్టు పథకం ద్వారా ఉచితంగా కిట్లు పంపిణీ, మధ్యాహ్న భోజన పథకం ద్వారా పౌష్టిక ఆహారం తదితరుల గురించి తెలియజేస్తున్నామని సమగ్ర శిక్ష రామారావు తెలుపుతున్నట్టుగా తెలుస్తుంది. సద్వినియోగం చేసుకోవాలన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇది కూటమి ప్రభుత్వ బడి పిలుస్తుంది రండి అంటూ ప్రతి ఒక్క విద్యార్థి కూడా ప్రైవేట్ రంగంలోకి వెళ్ళడం కాదు, ప్రభుత్వ రంగంకి అయితే మాత్రం ఒక పెద్దపీట వేస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఎప్పటికైనా సరే ఈ ప్రభుత్వ రంగం, ఈ కార్పొరేట్ రంగంలో కాదు, ఉన్నతమైన విద్యా వసతులు అన్ని రకాలుగా కూడా ఇక్కడ ప్రభుత్వం అనేది ప్రతి ఒక్క రూపాయి కూడా వెచ్చిస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క పిల్లలు కూడా ప్రభుత్వ స్కూల్కి అయితే మాత్రం ఇక్కడ కార్యరూపణ అయితే దాల్చాలి. దీని గురించి ప్రతి ఒక్క ఇదిగో జామిలో ఇంటింటికి ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రచారం ఎందుకు చేస్తూ ఉన్నారంటే అవగాహన చెందాలి. అందుకు కాబట్టి ఎంతమంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో అయితే మాత్రము జాయిన్ అయ్యి వాళ్ళ యొక్క సంఖ్యాబలం ఎప్పుడైతే పెరుగుతుందో ప్రభుత్వం కూడా దాని నిధులు ఎక్కువ వెచ్చించే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి ఖచ్చితంగా మన కార్పొరేట్ రంగానికి ధీటుగా ప్రభుత్వ రంగం పిల్లలు కూడా మన పిల్లలు మనం జాయిన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మనతో పాటు ఉన్న ప్రామాణిక బడుగు బలహీన మైనారిటీ వర్గాలు, దిగువ పిల్లలు వీళ్ళందరూ కూడా ఒకే దగ్గర ఎక్కువ మంది చదువుతూ ఉంటే మన యొక్క ప్రభుత్వ రంగ స్కూల్లో చదివితే ఖచ్చితంగా ప్రభుత్వం అనేది ప్రభుత్వ పాఠశాల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. కాబట్టి
కాబట్టి మన యొక్క పిల్లల్ని అందరినీ కూడా ప్రభుత్వ పాఠశాలలో ఇక్కడ జాయిన్ చేయాలని అయితే మాత్రం ప్రజలందరూ కోరుతూ ఉన్నారు. అలాగే అధికారులు కూడా అవగాహన సదస్సు అనేది చేస్తూ ఉంది. ఎప్పటికైనా సరే ప్రైవేట్ రంగం కాదు, ఇక్కడ ప్రభుత్వ రంగాన్ని ప్రోత్సహించాలి. ఇక్కడ అప్పుడైతే మాత్రం ఇంకా ఉద్యోగాలు కానీ ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన వైద్య సదుపాయాలే కాదు, ఆరోగ్య సదుపాయాలే కాదు, పౌష్టికాహారమే కాదు, దుస్తులే కాదు, ప్రభుత్వం ఎక్కువ దృష్టి సారిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా రండి ప్రభుత్వ బడికి రండి, పిలుస్తుంది రండి అంటూ ప్రధాన విషయం మనకు తెలుస్తూ ఉంది. చూస్తూ ఉండండి ఎంఈ న్యూస్. నేను మీ ఎంఈ నాయుడు.